రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చ అని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది. పాకిస్తాన్ దాడులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ దేశానికి స్పష్టంగా సందేశం పంపామని, మరోసారి దుస్సాహసాలకు పాల్పడితే రెట్టింపు దాడులు తప్పవని హెచ్చరించాయి భారత త్రివిధ దళాలు. తమ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్ర స్థావరాలేనని, పక్కాగా టార్గెట్ చేసి 100 మంది టెర్రరిస్టులు 9 క్యాంపులను ధ్వంసం చేశామని చెప్పారు. పాక్ మాత్రం వక్రబుద్ధితో తమ పౌరులపై దాడులకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందని, పాకిస్తాన్ కవ్వింపులకు సమాధానం రెట్టింపు ఉంటుందని హెచ్చరించాయి త్రివిధ దళాలు. ఉగ్రవాదుల్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ప్రకటించాయి భారత త్రివిధ దళాలు. సైన్యం చేపట్టిన ఆపరేషన్లో కీలక ఉగ్రవాదులు సహా 100 మందిని మట్టుబెట్టామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను త్రివిధ దళాలు మీడియాకు తెలిపాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పాక్లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశామని ఆధారాలతో సహా బయటపెట్టాయి. You are all by now familiar with the brutality and the dastardly manner in which 26 innocent lives were prematurely terminated at Pahalgam on the 22nd of April. Operation Sindoor was conceptualized with a clear military aim to punish the perpetrators and planners of terror and to destroy their terror infrastructure. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన టార్గెట్ తో ధ్వంసం చేశామన్నారు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. స్పష్టమైన ఆధారాలతో 9 శిబిరాలపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులతో పాకిస్తాన్ వణికిపోయిందని చెప్పారు. కాందహార్ హైజాకర్ తో సహా యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి కీలక ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. మురట్కే ఉగ్ర శిబిరంలోని 4 స్థావరాలను ధ్వంసం చేసిన వీడియోలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి విడుదల చేశారు. బహవల్పూర్ ఉగ్ర శిబిరంపై దాడిని వివరించారు. తాము ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం సామాన్యులను టార్గెట్ చేసుకుని దాడి చేసిందన్నారు. శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో అటాక్ చేసిందన్నారు ఎయిర్ మార్షల్ ఏకే భారతి. శత్రువుల కుట్రలన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. We carefully selected the targets, and out of the 9 selected targets, the target systems that were given to the Indian Air Force were the notorious training camps at Bhavalpur and Muridke. We analyzed what was to be done to annihilate these targets, planned to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. We maintained a robust air defense posture because remember, our objective was to target the
terrorists and terrorist infrastructure. పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని, అయినా కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ డ్రోన్లకు దిగిందని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ప్రమోద్. పాక్ కవ్వింపులకు ధీటుగా బదిలిచ్చేందుకు సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. Along with the kinetic actions by the Indian Army and Indian Air Force, overwhelming operational edge of Indian Navy at sea contributed towards Pakistan's urgent request for a ceasefire yesterday. As we speak, Indian Navy remains deployed at sea in a credible deterrent posture to respond decisively to any inimical action by Pakistan or Pakistan-based terrorists. భారత్ పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం పంపామని, పాక్ దుస్సాహసానికి పాల్పడితే పర్యవసనాలు వేరేలా ఉంటాయని హెచ్చరించాయి త్రివిధ దళాలు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి కాస్త మారింది. నిన్నటి వరకు టెన్షన్ వాతావరణం నుంచి మామూలు స్థితికి చేరింది. దీంతో వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలను ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఇండ్ల నుంచి జనం బయటకు వస్తున్నారు. అయితే ఇప్పటికే బోర్డర్లో ఖాళీ చేయించిన గ్రామాల ప్రజలను మాత్రం ఇప్పుడే తిరిగి రావద్దని సూచించాయి భద్రతా బలగాలు. భారత్ పాక్ కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామన్నారు జమ్మూ శ్రీనగర్ స్థానికులు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో జమ్మూ టూరిజం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. స్థానికంగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయన్నారు. ఉగ్రవాదుల దాడితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు స్థానికులు. जम्मू कश्मीर खासकर वादी कश्मीर के अंदर आपने देखा है जो पिछले 1 महीने से माहौल बना हुआ है यहाँ पे, जैसे कि हमारा यहाँ पे टूरिस्ट का जो एक्सीडेंट हुआ है तो वो भी आप लोग जानते हो कि आजकल जो हम अगर सीज फायर होगा तो टूरिस्ट आएगा, जो हमारे जितने भी ट्रांसपोर्टर है या हाउस बोट वाले हैं या बाकी तुजारत पेशा जितने भी लोग हैं वो इस वक्त बिल्कुल परेशानी हाल है. ఇప్పుడిప్పుడే జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు. బారాముల్లాలోని ఉరి సెక్టార్లో తిరిగి వ్యాపారాలను ప్రారంభించారు. 2 రోజులుగా ఫైరింగ్, పాక్ దాడులతో క్షణక్షణం భయానక వాతావరణం నెలకొంది. ఇరు దేశాల అంగీకారంతో కాస్త ధైర్యం తెచ్చుకొని రోజువారీ పనులు చేసుకుంటున్నామని చెబుతున్నారు స్థానికులు. अब सिचुएशन ठीक हो गई है, अब बातचीत हो गई इनकी, अब मसला हो गया, शांति हो गई, अब लोग वापस आ रहे हैं और दुकानें खुल गई हैं. अब अच्छा लग रहा है, लोगों को भी राहत महसूस हुई कि अब शांति होगी. जो बाजार में हम लोग आए हैं अपनी अपनी जो व्यवसाय हैं उनको देख रहे हैं कि उसके क्या हालात हैं, क्या है. काफ़ी ज़्यादा शेलिंग जो पिछले 4-5 दिन से पाकिस्तान की तरफ से चल रही थी, कल वो सीज फायर होने के बाद यहाँ पर थोड़ी थमी है और लोगों ने एक चैन की सांस ली है, क्योंकि जो सबसे ज़्यादा जानी और माली नुकसान हुआ है वो पुंछ सिटी को ही हुआ है, जिसमें हमारी बहुत ज़्यादा मासूम जानें गई हैं. భారత్ పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు జమ్మూ కశ్మీర్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాల్పులతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన బోర్డర్ గ్రామాల ప్రజలు ఇప్పుడే తిరిగి రావద్దని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్తాన్ ప్రయోగించిన షెల్స్ నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే బారాముల్లా, బందిపోర, కుప్వారా జిల్లాలోని ఎల్ఓసి గ్రామాలకు చెందిన 1,25,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు భద్రతా సిబ్బంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 100 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. బార్డర్ దాడులలో పాక్ వక్రబుద్ధి బయటపడింది. పౌరులు లక్ష్యంగా తాము దాడులు జరపలేదని చెబుతూ వచ్చింది పాక్. కానీ పాక్ ప్రయోగించిన మిసైల్స్ ఒకటి రాజస్థాన్ జైసల్మేర్ లో పేలకుండా పడిపోయింది. పాక్ ప్రయోగించిన మిసైల్స్ గా గుర్తించారు అధికారులు. బాంబును డిఫ్యూజ్ చేశారు భారత అధికారులు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో చర్చించారు ప్రధాని మోదీ. పాక్తో చర్చల్లో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు రేపు కాల్పుల విరమణపై చర్చించనున్నారు డీజీఎంఓ స్థాయి అధికారులు. భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమవడంతో ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు అంతా సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. సరిహద్దుల్లోని హాట్లైన్ దగ్గర ఇరు దేశాల డీజీఎంఓ స్థాయి అధికారులు భేటీ కానున్నారు. దీంతో చర్చల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధాని మోదీ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ దోవల్తో పాటు త్రివిధ దళాల చీఫులతో భేటీ అయ్యారు ప్రధాని. భారత్ పాక్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరాక బార్డర్లో పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు పీఎం మోదీ. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోనూ ఫోన్లో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. భారత్ పాక్ చర్చల్లో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తెలిపారు. అలాగే పహల్గామ్ టెర్రరిస్టులను పాక్ అప్పగిస్తేనే చర్చలు ఫలిస్తాయని జేడీ వాన్స్ కు చెప్పారు. ఎల్ఓసీలో పాక్ ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసినా దానికి డబుల్ రియాక్షన్ ఉంటుందని తెలిపారు మోదీ. మరోవైపు డీసీఎంఓ స్థాయి చర్చలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో ఫోన్లో మాట్లాడారు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ రూబియో. రెండు దేశాలు సంయమనం పాటించి అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన జయశంకర్ భారత్ పాక్ చర్చల్లో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు. పాక్ తీరు మారే వరకు భారత్ వైఖరిలో మార్పుండదని తేల్చి చెప్పారు జయశంకర్. ఆపరేషన్ సింధూర్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపింది. ఆపరేషన్ కొనసాగుతుందని ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఇచ్చిన అన్ని టార్గెట్లను ఛేదించినట్లు ట్వీట్ చేసింది. విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్పై ఫేక్ వార్తలు నమ్మొద్దని తెలిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ 2025 నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. వీలైనంత త్వరగా ఐపీఎల్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది బీసీసీఐ. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. కేంద్రం పర్మిషన్ ఇస్తే ఈ నెల 16, 17వ తేదీన ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ పాక్ మధ్య చర్చల వేళ కీలక ప్రకటన చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ప్రపంచ దేశాలను కోరింది. టెర్రరిస్టుల అడ్డాగా మారిన పాక్పై భారత సైనిక చర్యకు దిగితే అండగా ఉంటామని తెలిపింది. భారత్కు తోడుగా పడమర దిక్కు నుంచి పాక్పై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది బిఎల్ఏ. ఉగ్రవాదంపై భారత్ వైఖరి ఎప్పటికీ మారదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ కు బ్రహ్మోస్ మిసైల్స్ దెబ్బేంటో రుచి చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం అంతర్జాతీయం చేస్తోందని విమర్శించారు ఇండియా కూటమి లీడర్లు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ తయారీ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. పాకిస్తాన్కు బ్రహ్మోస్ దెబ్బేంటో రుచి చూపించామని చెప్పారు. ఆపరేషన్ సింధూరుతో పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేశామని చెప్పారు. ఇకపై పాక్ ఉగ్రవాదులకు సురక్షితం కాదని నిరూపించామన్నారు రాజ్నాథ్ సింగ్. आप सब तो जानते ही हैं कि आज नेशनल टेक्नोलॉजी डे है. हमारे साइंटिस्ट, इंजीनियर्स, डिफेंस पर्सनल और कई अन्य स्टेक होल्डर्स के अथक प्रयासों का ही परिणाम था. यह हमारे वैज्ञानिकों तथा इंजीनियर्स को मान्यता देने, उनको रिकॉग्नाइज करने और उनके कंट्रीब्यूशन को एक्नॉलेज करने का दिन है. तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी. भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था. हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేషన్ సింధూర్, పాక్తో కాల్పుల విరమణ ఒప్పందంపై చట్టసభల్లో చర్చించాలని కోరారు. ఉగ్రవాదం అంతానికి కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ తెలిపిందన్నారు. కానీ మధ్యంతరంగా ఆపరేషన్ సింధూర్ నిలిపేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. పాక్ భారత్ కాల్పుల విరమణపై అమెరికా ప్రకటన దేనికి సంకేతమని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.
కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. కశ్మీర్ ఇష్యూ అంతర్జాతీయ అంశం కాదనే కేంద్రానికి తెలియదని ప్రశ్నించారు. భారత్ పాక్ కాల్పుల విరమణను మూడో దేశం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పహల్గాం దాడికి కారణమైన పాక్ను శిక్షించకుండా చర్చలేంటని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షం సహా మొత్తం దేశం మద్దతు ఉన్న ఆపరేషన్ సింధూర్ను ఎందుకు నిలిపేశారో చెప్పాలన్నారు సచిన్ పైలట్. लेकिन इस प्रकार वॉशिंगटन से सीज फायर की अगर घोषणा होती है तो कई सवाल खड़े करता है. हम लोगों को एक ऑल पार्टी मीटिंग बुलानी चाहिए भारत सरकार को, और जो पिछली 2 मीटिंग्स में नहीं हुआ वो इस बार करना चाहिए. प्रधानमंत्री जी को इस ऑल पार्टी मीटिंग में आना चाहिए, और अगर सीज फायर की घोषणा के तुरंत बाद रात भर पाकिस्तान गोलाबारी कर रहा है, सरहद पर मोटर फायर कर रहा है, तो उनकी विश्वसनीयता पर कब तक विश्वास किया जा सकता है. पाकिस्तान की सेना, पाकिस्तान का पॉलिटिकल सेटअप इस देश से बहुत फर्क है. तो वहां पर क्या अश्योरेंसेस हैं, क्या गारंटीज हैं, और क्या विश्वसनीयता बची है कल की ढेर सारी वायलेशंस के बाद, ये एक बहुत बड़ा सवाल है. యుద్ధం దేనికి పరిష్కారం కాదన్నారు పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ. కాల్పుల విరమణకు పాక్ కట్టుబడి ఉండాలన్నారు. రెండు దేశాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. యుద్ధంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుందన్నారు ముఫ్తీ. This is not my domain, okay? This is something that government of India has to decide, and I would like to add, India is a huge country with huge population, huge size. So I think India needs to assume the, role of the leadership, and reach out to its neighbors, including Pakistan, and settle whatever issues are there among themselves, rather than inviting someone from outside to do it. భారత్ పాక్ కాల్పుల విరమణపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. రెండు దేశాల్లో శాంతి నెలకొనేందుకు సాయం చేసినందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భారత్ పాక్తో వ్యాపారం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు ట్రంప్. తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలు నేరుగా అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించారు జేఎన్టీయూ అధికారులు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులు బాయ్స్కే వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో స్వల్పంగా పాస్ పర్సంటేజ్ తగ్గింది. వెబ్సైట్ ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు సీఎం. ఇంజనీరింగ్ విభాగంలో 73.26% మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87.82% మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1.72%, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 2% పాస్ పర్సంటేజ్ తగ్గింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఏపీకి చెందిన పల్లా భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ కు చెందిన రామ్ చరణ్ రెడ్డికి 2వ ర్యాంక్ వచ్చింది. ఏపీకి చెందిన హేమసాయి సూర్యకార్తిక్ 3rd ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో మొదటి ర్యాంక్ హైదరాబాద్ కు చెందిన సాకిత్ రెడ్డికి వచ్చింది. కరీంనగర్ కు చెందిన సబ్బని లలిత్ వరేణ్యకు 2వ ర్యాంక్ వచ్చింది. వరంగల్ కు చెందిన చాడ అక్షిత్ 3వ ర్యాంక్ సాధించాడు. ఈసారి మార్కులతో పాటు ర్యాంకు వివరాలు నేరుగా అభ్యర్థుల ఫోన్ నెంబర్ కు పంపించారు జేఎన్టీయూ అధికారులు. వెబ్సైట్ ఫలితాల్లో 2వ ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కరీంనగర్ కు చెందిన సబ్బని లలిత్ వరేణ్య తాను ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా చదవటం వల్లే ఈ ర్యాంకు సాధించగలిగానన్నాడు. త్వరలో విడుదలయ్యే నీట్ ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. Currently secured the state second rank in EBSET currently, and I'm happy about it. It's a fairly good rank, and I don't think I'll go to agriculture or something, but I think I'll do my MBBS. But it was a very nice exam, and I'm really happy for it because I knew I was prepared for this exam that much. I mean, I was not very prepared for like MSET. I was preparing for my NEET, and EBSET is actually a lot more syllabus than NEET. 3వ ర్యాంక్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు ఓరుగల్లు విద్యార్థి చాడా అక్షిత్. నీట్ కూడా రాశానని, అందులోనూ మంచి ర్యాంక్ వస్తుందని, డాక్టర్ కావాలన్నదే తన ధ్యేయమని చెబుతున్నాడు. అక్షిత్ 3వ ర్యాంక్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. నాకు ఎంసెట్ లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. నేను నీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఎంసెట్ రాసా ప్రాక్టీస్ లాగా. ఎంసెట్లో 3rd ర్యాంక్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నాది హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్. బాగా కష్టపడ్డా, అందుకే రిజల్ట్ వచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది పరీక్ష రాయగా, ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. టీజీ ఎబ్సెట్ అఫీషియల్ వెబ్సైట్స్ లోనూ రిజల్ట్ చూసుకునేలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు.
ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈసారి చల్లని కబురు వాతావరణ శాఖ ముందుగానే చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 15 రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయన్నారు. ఈ నెల 13 నాటికే రుతుపవనాలు అండమాన్ కు వస్తాయన్నారు. మే 27న కేరళను తాకుతాయని అంచనా వేశారు. గతేడాది మే 30న కేరళను తాకగా ఈసారి 4 రోజులు ముందుగానే రానున్నాయన్నారు. పైగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడంతో జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురిసే ఎల్నినో పరిస్థితులు లేవని తెలిపింది ఐఎండీ. ఐఓడీ న్యూట్రల్ గా ఉండటంతో దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు ఉండగా 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి 27ని తాకే అవకాశం ఉంది. తర్వాత నుంచి మనకి తెలంగాణ వరకు వచ్చేసరికి మాత్రం జూన్ 5 నుంచి 10వ తారీఖు మధ్యలో చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లోని సెంట్రల్ ఇండియాలోని కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి అధికంగా వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. That's all for now. Stay tuned to V6 News.